RTI Live News. Ask for right. రైతు బాగుంటేనే అందరం బాగుంటామని అటువంటి రైతులను ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఇటీవల రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ అయిన సందర్భంగా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామం నుంచి పార్వతీపురం మార్కెట్ యార్డ్ వరకు ఆనందోత్సవ ర్యాలీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పార్వతీపురం సీతానగరం బాల్జీపేట కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నపూర్ణాన్ని పిలిచేవారు. తిరిగి అదే స్థానానికి తీసుకొస్తామని కూటమి పాలనలో రైతులందరికీ కష్టాలు పోయాయని నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. ఎరువులు, యూరియా అన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా పండించిన పంటకి ఇమీడియట్గా అంటే కొన్ని గంటల వ్యవధిలోనే డబ్బులు కూడా మనం జమ చేయడం జరుగుతుంది. అంటే రైతు స్వలాభం కోసం, రైతు మంచి కోసం ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కూటమి ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందని ఈరోజు అన్నదాత సుఖీభవ ప్రతి నియోజకవర్గంలో, అలాగే మా నియోజకవర్గంలో పార్వతీపురంలో ఈరోజు దాదాపుగా 130 ట్రాక్టర్లతో రైతులందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగిందని మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను. అన్నదాత అన్నదాత, జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టేవాడు బాగుండాలనేదే ఈ యొక్క సిద్ధాంతం. కూటమి ప్రభుత్వం అన్నం పెట్టేవాడు అంటే ఎవరండి? ఈ దేశానికి కానీ, నీకు కానీ, నాకు కానీ, మన కుటుంబం కూడా భోజనం చేస్తుందంటే రైతు బాగుంటేనే మనం అన్నం తినగలుగుతున్నాం. అందుకనే రాష్ట్రం మొత్తం రైతుల కోసం మీరు సుఖీభవ, మీరు ఎప్పుడు కూడా మాకు అన్నం పెడుతున్న వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంలోనే రాష్ట్ర చరిత్రలోనే లేదు. మొట్టమొదటిసారిగా ప్రతి రైతుకి 20,000 ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటి విడతగా 7,000 ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా గత పాలనలో కౌలు రైతుకి డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కౌలు రైతుకు కూడా 20,000 మనం కేవైసీ ఈ పట్టాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి అక్టోబర్లో 20,000 ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే జిరాయితీ భూముల్లో ఈ పట్టాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి విడత అయిపోయింది. అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ 20 సెంటులు ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రైతు బాగుంటేనే మనం బాగుంటాం, రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది, రైతు బాగుంటేనే జిల్లాలు బాగుంటాయి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ దేశంలో రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. భారతదేశం అంటేనే వ్యవసాయం. మన వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో జన్యు మార్పిడి చెందాయి. అమెరికా కానీ, యూరోప్ కానీ వ్యవసాయం అంతా జన్యు మార్పిడి జరిగిపోయి మీరు చూస్తుంటుంటే ఇప్పుడు ఇండియాకున్న ప్రోడక్ట్స్ మీద చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. మన ఆర్గానిక్ ఫుడ్ మీద వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. రైతులకు రావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రైతుకి మేలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకుంటుంది.